ఇప్పుడు ఎవరైనా 50 దగ్గర రిటైర్ అయిపోతారు. ఇప్పుడు హ్మ్. ఐటీ కంపెనీ వాళ్ళు ఉన్నారనుకోండి. వాళ్ళందరూ కూడా 45 వచ్చేటప్పటికే స్ట్రెస్ అయిపోతున్నారు. హ్మ్. మేడం వద్దు, వద్దు మాకు ఈ పర్టిక్యులర్ లైఫ్ వద్దు. మాకు 45కే మాకు ఫైనాన్షియల్ ఫ్రీడమ్ కావాలి. అంటే నాకు 5 క్రోర్స్ గాని వెనకాల ఉన్నాయనుకోండి. దాని మీదొచ్చిన ఇన్‌కమ్‌తోనే వాళ్ళ లైఫ్ స్టైల్ అయిపోద్ది కదా! సరిపోతుంది. అవును. దట్టు 45, 50 అంటే మళ్ళీ కొత్త హెల్త్ ఇష్యూస్ రావడం, ఇంకా చాలా ఏమన్నా వాళ్ళ కొన్ని ప్రాబ్లమ్స్ రెస్పాన్సిబిలిటీస్ గూడా రావచ్చు. ఇంకా ఉంటాయి గదండీ! రైట్. ఎందుకంటే సో, అందుకని ఇట్లా ఏంటంటే ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ దగ్గరే మీరందరూ ఆగిపోకండి. యూ హ్మ్. హావ్ టు గో టు టేక్ ఇట్ టువర్డ్స్ ఫైనాన్షియల్ ఫ్రీడమ్. హ్మ్. సో, దానికోసమే మనం ఈ రూల్స్ అన్నీ కూడా సేవింగ్సు, ఇన్వెస్ట్‌మెంట్సు, తర్వాత ఈ గ్రోత్ అసెట్స్‌లో ఉండడము, ఈఎంఐస్‌ని మనము కంప్లీట్‌గా కంట్రోల్ చేసుకోవడము, ఇవన్నీ గూడా మనము ఈ రూల్స్ ఏవైతే చెప్తున్నామో అవన్నీ కూడా వాళ్ళెవరైతే మనకి పాటిస్తున్నారో దెన్ ఇట్ వుడ్ బి ఫైన్ టు సమ్ ఎక్స్‌టెంట్ మనం మేనేజ్ చేసుకోవచ్చు. బట్ మన స్పెండింగ్ అంతా కూడా ఎట్లా ఉంటుందంటే ఎమోషనల్ స్పెండింగ్. అవును. కరెక్టే. ఎమోషనల్ స్పెండింగ్ ఉంటుంది. సో, దాని మీద కొంచెం కంట్రోల్ తెచ్చుకోవడం అనేది చాలా టఫ్ అండి. మేము ఇంపార్టెంట్. చెప్పినంత ఈజీ కాదు. సో, వాళ్ళందరికీ కూడా చాలా మనం ఇప్పుడే టిప్స్ కూడా కొన్ని చెప్పాము. లైక్ చిన్న ఆహ్, చిన్నగా స్టార్ట్ చేస్తే స్టార్ట్ డెఫినైట్‌లీ. చేస్తే అయిపోతుందండి. సో, దీనివల్ల ఏమవుతుందంటే ఇప్పుడు చాలామంది మనకి మా దగ్గరకొచ్చిన క్లయింట్స్‌లో ఇదే ప్రాబ్లమ్ అనమాట. హ్మ్. సో, ఏంటంటే వాళ్ళు వచ్చిన ఇన్‌కమ్‌కి తగ్గట్టుగా ఎక్స్‌పెండిచర్ ఉండదు. సో, వాళ్ళు మేడం మరి నేను సేవింగ్స్ ఎలా చేయాలి? హ్మ్. ఇన్వెస్ట్‌మెంట్స్ ఎప్పుడు చేయాలి? నేను ఎప్పుడు ఫైనాన్షియల్ ఫ్రీడమ్ ఎప్పుడు నా గోల్స్ అచీవ్ చేయాలి అనే దాని దగ్గరే పాపం స్ట్రెస్ అనేది ఫీల్ ఎక్కువైపోతుంది. ఆ కన్‌ఫ్యూజన్ ఇంకా ఎక్కువొచ్చేస్తుంది ఆ ఎక్కువ స్ట్రెస్‌లో. అయిపోతూ ఉంటుంది. టైము దగ్గర పడిపోతుంది గదండీ! వెన్ అవును. దే కమ్ టు 45 దే విల్ గెట్ వెరీ, వెరీ స్ట్రెస్డ్ ఔట్ అన్నమాట.